సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఉమెన్ సేఫ్టీ మన దేశంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సెక్షన్స్ వచ్చినా కానీ మహిళల మీద ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి. మన ముందైతే దీని గురించి వివరించడానికి అడ్వకేటర్ అయినటువంటి యాషిన్ బాషా గారు అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ రోజుల్లో చూసినట్లయితే ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సెక్షన్స్ వచ్చినా కానీ మహిళల మీద అత్యాచారాలు ఇంకా జరుగుతున్నాయి. ఒకసారి ఎలాంటి చట్టాలు వస్తే మహిళల మీద అత్యాచారాలు జరగవు సార్? ఈ 2024 జూలై 1 అంతవరకు ప్రీవియస్ చట్టాలని ఉన్నాయమ్మా. ఈ జూలై 1 నుండి భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆదాయం అని చెప్పేసి 3 కొత్త యాక్ట్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గత పాత యాక్ట్స్ ఉన్నప్పటికీ మహిళల మీద అత్యాచారాలు జరిగిన, మహిళల మీద ఎటువంటి నేరాలు జరిగినా ఈజీగా తప్పించుకుని వచ్చేసే లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. గతంలో ఉన్న యాక్ట్స్ ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఎవిడెన్స్ కానీ. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొన్ని మార్పులు చేసి ఈ మహిళల మీద జరిగే లైంగిక దాడులు కానీ, ఇంకేదన్నా దాడులు కానీ, దీని మీద శిక్ష, దాని మీద జరిగే ట్రైనింగ్ కానీ తొందరగా, ఏదైతే ఈ సంవత్సరాలు జరిగే ట్రైనింగ్ని కన్విన్స్ చేసేసి తొందరగా అయిపోయేలాగా చేస్తున్నారు. అదొకటి. మళ్ళీ పనిష్మెంట్ కూడా 7 years ఉండేది 10 years దాకా, 10 years ఉండేది అంటిల్ 14 years దాకా, ఇంకా అప్ టు లైఫ్ దాకా ఈ శిక్షలన్నీ మార్చేయడం వల్ల కొద్దిగా గొప్ప దీనివల్ల మహిళలకు ప్రయోజనం జరుగుతుంది అనేసి ప్రజెంట్ మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు దిశ యాప్ ఉంది సార్, దాని ప్లేస్లో సేఫ్టీ యాప్ వచ్చింది. సో ఇది ఉన్నా కూడా ఇంకా హత్యలు జరుగుతున్నాయి సార్, అది కూడా పెద్దవాళ్ళతో కూడా చిన్నపిల్లలతో. కానీ గతంలో ఇలాంటి యాప్స్ లేకుండా, ఇలాంటి చట్టాలు లేకుండా, దిశ యాప్ కానివ్వండి, దిశ చట్టం కానివ్వండి లేకపోవటం వల్ల గతంలో ఎక్కువైనాయి. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ప్రజల పట్ల కానీ, ఒక ఆడపిల్లల పట్ల కానీ, ఇప్పుడు ఏదన్నా ఆడపిల్లకు ఒక అన్యాయం జరిగితే నేరుగా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. అలానే కాకుండా 0 FIR అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినారు. నాకు ఇక్కడ ఇప్పుడు ఒక అతను మిస్బిహేవ్ చేశాడు, అది ఏ జ్యూరిడిక్షన్ కిందకు వస్తుంది, నేను ఎక్కడున్నానని చెప్పి సంబంధం లేకుండా ఒక 0 FIR అనేది, మనం ఎక్కడున్నా సరే ఆ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ 0 FIR అనేది ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యి కన్సల్ట్ స్టేషన్కి కానీ, కన్సల్ట్ కోర్టుకి కానీ వెళ్ళిపోయేలాగా రూపొందించడం జరిగింది. అలానే కాకుండా ఎక్స్ప్రెస్ FIR అని చెప్పి కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళ ద్వారా నుండి. ఈ ఎక్స్ప్రెస్ FIR ఏంటంటే అఫెన్స్ జరిగిన ఆన్ ది స్పాట్ FIR కట్టేసి ఆ అక్యూజ్ని తీసుకొచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి అనుకో, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడం అలా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ వచ్చేసి మేము కేసు వాపస్ తీసుకుంటామని అంటారు కదా, సో ఇస్తారా సార్? ఆ కేసు అంటే బేసిక్గా ఎవిడెన్స్ ఉంటుంది అమ్మ. ఇప్పుడు వాళ్ళు ఎంత రాజీ పడ్డా జడ్జి గారు ముందు ట్రయల్ జరగదు, కామన్. అది జడ్జి గారు కనుక వాళ్ళు ఇతను చేశాడు కానీ వాళ్ళు రాజీ పడుతున్నాడు అతనితో, ఇతను ఏదో బెదిరించినట్టున్నారు అతన్ని అని చెప్పేసి జడ్జి గారు కనుక భావిస్తే, వాళ్ళు రాజీ పడ్డా బేసింగ్ అంది మెడికల్ ఎవిడెన్స్గా చేసామని చెప్పి ప్రూవ్ అయింది, ఆ విధంగా అతనికి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వాపస్ తీసుకున్నా మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం కానివ్వండి, ఇతను చేశాడా లేదా అని చెప్పేసి ప్రూవ్ అయితే, వాళ్ళు కంప్లైంట్ పెట్టిన వాళ్ళు మేము వాపస్ తీసుకున్నా సరే అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా వివరించాలి, ఇంకా మా ప్రేక్షకులు మీ నుంచి ఇంకా తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఇలాంటివి పాటిస్తే చాలా మంది ఇలాంటివి జరగకుండా వాటికి దూరంగా అయితే ఉంటారని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.